మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూరు గ్రామానికి చెందినటువంటి నరసింహ అనేటువంటి రైతు గత కొద్ది రోజులుగా ఇక్కడ కిల్లాగుణపూర్ మండలానికి చెందిన సల్కరాపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక రైతు యొక్క మామిడి తోటను లీజుకు తీసుకుంటూ తన కుటుంబంతో ఇక్కడ ఉండటంతో తనకు అప్పులు ఎక్కువ బాధలు కావడంతో అప్పులని కట్టలేక ఈ యొక్క తన కుటుంబంతో వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి మామిడి తోటలో సంపుగుంత బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఒక్కసారిగా మనం ఈ యొక్క విజువల్స్లో చూస్తున్నాం. ఈ యొక్క మామిడి తోట సలకరాపురం గ్రామానికి చెందినటువంటి సలకరాపురం సంపుగుంతని ఇక్కడే ఉన్నాడు. ఈ ప్రదేశంలోనే నరసింహ కుటుంబంతో సంబంధించిన భార్య పిల్లలు ఇక్కడే బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన ప్రదేశంలో మనం విజువల్స్లో చూస్తున్నాం. పూర్తిగా తన యొక్క ఫోన్లో వీడియోలో చెప్తున్నాడు. ఆ యొక్క బాధితుడు నరసింహ తన యొక్క అప్పుల బాధలు భరించలేకనే తన కుటుంబంతో బలవన్మరణానికి పాల్పడుతున్నామంటూ చెప్పారు. తన భార్య ఇద్దరి పిల్లలు కూడా ఈ యొక్క సంపుగుంతలో బలవన్మరణానికి పాల్పడ్డారు. తను తర్వాత చేసుకొని తను చనిపోయినట్టుగా కూడా పోలీసులు నిర్ధారణ చేస్తున్నారు. పూర్తిగా ఈ యొక్క నరసింహ యొక్క కుటుంబానికి చెందినటువంటి అప్పులు కట్టలేక అప్పుల యొక్క బాధలు భరించలేక నేను ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడుతున్నానని చెప్పేసి తనతో యొక్క చివరి వాంగ్మూలంగా తన యొక్క వీడియోలో చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద తనకు తహాతకు తగ్గినటువంటి ఎక్కువగా అప్పు తీసుకోవడంతో సుమారుగా ఎక్కువ అమౌంట్ కావడంతో ఆ అప్పులు భరించలేకనే నేను ఈ యొక్క బలవన్మరణానికి పాల్పడుతున్నానని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిపైన కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేపడుతున్నారు. అసలు నరసింహకు సంబంధించినటువంటి అప్పులు ఎన్నో ఉన్నాయి, ఎవరెవరు అప్పులు ఇచ్చారనేటువంటి కోణంలో కూడా ఆలోచన చేస్తున్నారు. తన యొక్క పరిధి తాహతకు తగ్గినటువంటి అప్పులు ఎన్ని ఉన్నాయనేటువంటి కోణంలో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఈ యొక్క సంపుగుంతలో తన యొక్క నరసింహ అనేటువంటి కుటుంబము ఇక్కడ పూర్తిగా బలవన్మరణానికి పాల్పడడంతో అటు భూత్పూర్ మండలం అటు కిలాగనపూర్ మండలం చెందినటువంటి ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ఇటు కుటుంబాలకు సంబంధించినటువంటి అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడంతో ఏ కుటుంబం కూడా అసలు ఈ అప్పుల బాధతోటి చనిపోవడం అనేది బలవన్మరణానికి పాల్పడడం అనేది కూడా సరికాదని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ప్రశాంతంగా ఆలోచన చేస్తే తప్ప ఈ యొక్క పరిష్కారాలు దొరకనేటువంటి ప్రదేశంలో కూడా ఇట్లా బలవన్మరణానికి పాల్పడడం కూడా చాలా విషాద ఘటన అని చెప్పేసి కూడా అటు కుటుంబాల్లో కూడా విషాదాలు అనుకునే దీనిపైన కూడా పూర్తిగా విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు కూడా నరసింహకు సంబంధించినటువంటి కుటుంబంలో భార్య ఇదో కొడుకు ఒక కూతురు ఉండడంతో చిన్న పిల్లలు కూడా ఆ సంపుగుంతలో పడేయడము చనిపోవడం అనేది కూడా చాలా విషాదాలు అలుముకున్నటువంటి పరిస్థితి. తన కుటుంబానికి చెందినటువంటి సభ్యులు కూడా కొంతమంది ఉన్నారు. అసలు వాళ్ళని కూడా అడిగేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఎలా జరిగింది, ఏ విధంగా జరిగింది, ఎందుకు ఇలాంటి బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. తన కుటుంబానికి నరసింహ కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నరసింహ అలా బలవన్మరణానికి పాల్పడడానికి అసలు ఏం జరిగింది, గతంలో ఎన్ని అప్పులు ఏమైనా జరిగినాయా, ఇట్లాంటివి ఏమైనా ఏం జరిగింది? అప్పులవే సార్, అప్పుల బాధకి మొత్తం భార్య పిల్లలు అందరినీ చంపేసి వాడు వాళ్ళ టార్చర్ భరించలాగానే మన డోకూరు పోతే కూడా అనరాని మాట్లాడినారు అని అంటున్నారు. అయితే మనమైతే వినలేదు. వాడు చెప్పిండు మాకు ఇట్లా అంటున్నారు బావా నేనైతే పోతానంటే, అరే ఎటు పోయినా కూడా ఏమి ఉంటుందిరా, నేను కావాలంటే చూసుకున్నాం ఉండు పిల్లలు మాత్రం పెట్టి కూడా అన్నాం. అయితే వాడు ఏం మా మాట వినకుండా ఎవరి మాట వినకుండా రాత్రి 12:54 ఫోన్ చేసి ఇట్లా అందరూ చంపేసి చచ్చిపోయినారు, ఇంకా నేను కూడా ఊరు చచ్చిపోతున్నా అని చెప్పి కాల్ కట్ చేసేసి ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయలే. అప్పటి నుంచి మేము 1 గంట తర్వాత 2 గంటలకు బయలుదేరేస్తే ఇక్కడికి వచ్చేలోపు 6 గంటలకు వచ్చినాం. వాతావరణం రోడ్డు కనిపిస్తలేదు. వచ్చి చూసేసరికి 3 పిల్లలు సంపులో ఉన్నారు. అంటే ఎన్ని రోజుల నుంచి ఇక్కడికి నరసింహ కుటుంబంతో ఇక్కడ ఈ మామిడి తోటని లీజుకి తీసుకొని ఉన్నాడు? 4 సంవత్సరాలు ఉంటున్నాడు. 4 సంవత్సరాలుగా ఉన్నాడు. అయితే ఆరోగ్యపరంగా కూడా మనకి ఆపరేషన్ అయింది, కాలుకి రాడు ఉంది, ఒకసారి యాక్సిడెంట్ అయింది. దాని అప్పులే 25 lakhs దాకా దాన్ని బలబాగానే అయినాయి. అది పెట్టుకోవడం వల్ల తోటలు చూసుకోవడం వల్ల ఇవి అయిపోవడం సంవత్సరానికి కనీసం ఒక 25 లక్షలు అట్లా లాస్ అవుతుంది. 4 ఏళ్ళకి ₹1 అయింది. అది ఆ ₹1 వడ్డీ గంటూ దాటిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళందరూ ఇంటికి వచ్చి అడిగిండ్రు. పోయినసారి కేసు కూడా అయింది. ఆ కేసు కూడా నడుస్తుంది ఇంకా. అది అందరు వాడు అవి తీసుకున్నాను లాయర్ పెట్టుకున్నాడు. ఊరు పెద్ద మనుషులు ఉన్నారే ఈరోజు కాకుండా వచ్చారు కడతాము ఏదో ఇప్పుడు మీరు కేసు పెట్టినంత మాత్రం పైసలు అయితే కట్టాడు కదా, అంత లేవు కదా అని అందరు పెద్ద మంది చెప్తే సరే అని మన ఊరు పోయారు. ఊరు పోతే మళ్ళీ ఇంటికి దగ్గరకు వచ్చి కూడా వాళ్ళు అనాలని మాట్లాడినారంట. అది మనోవేదన చెంది వాడు ఈ పని చేసుకున్నాడు. అంటే కేవలం ఈ వ్యవసాయము ఈ మామిడి తోట లీజు తీసుకోవడం అప్పు పెరిగితే ఇంకా బయట బ్యాంకుల లోన్లు ప్రైవేట్గా ఇంకా వేరే వ్యక్తులు వాళ్ళు కూడా హోమ్ లోన్ ఉందంటే వాళ్ళు కూడా సత్యేస్తున్నారంట. వీడియోలో పెట్టినాడు వాడు.
హోమ్ లోన్ వాళ్ళు దయచేసి మీరు కూడా ఎవరికైనా హోమ్ లోన్ ఇస్తే కూడా ఇట్లా టార్చర్ పెట్టకండి. అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మాకు ఇచ్చిన వాళ్ళకి టైం ఏంటి అన్నీ చెప్పినాడు వాడు. మేము కడతామన్నాము తప్ప కట్టమనలేదు కదా. మీ మీ సొమ్ము మీకు ఇచ్చేస్తామంటే కూడా మీరు టార్చర్ పెడుతున్నారు అని మాట్లాడుతున్నారు సార్ అని చెప్పి వీడియోలో పెట్టిండాడు. అంటే సుమారుగా ఆ నరసింహకు ఎంత అప్పు ఉండొచ్చు? దాదాపు అంటే ఒక 80-70 లక్షలు ఉండొచ్చు. దీన్ని వడ్డీ గంటలు లెక్కేస్తే కోటి చిల్లర అని అంటున్నారు. అంటే తీసుకున్న వాళ్ళు అంటున్నారు మొత్తం అన్ని లెక్కేస్తే. వాళ్ళు ఎంత చెప్పేది కూడా కాదాలేదు మనకి తెలియదు, మేము కూడా చూడలేదు. ఈ ప్రకారంగా వాడు అన్నీ చెప్పి బలస్మరణానికి మరణం. అంటే ఇక్కడ నరసింహ భార్య పిల్లలు తర్వాత తను ముందుగా బలవన్మరణానికి పాల్పడ్డ ముందు కన్నా ఫోన్ చేశారని చెప్తున్నారు కుటుంబ సభ్యులకి. మీకు ఎవరైనా ఫోన్ చేసి మంచిగా మాట్లాడండి. వారం రోజులు మాకు నాతో 3 సంవత్సరాలు మాడకుండా వారం నుంచి మంచిగా పడి బావని మంచిగా ఉండు, నువ్వు ఆరోగ్యం బాగాలేదు చూసుకో, మంచిగా ఉండండి బావని అయితే పోతా అంటే ఎటు పోతారో తిక్కోవడం అటు ఇటు పోకు, ఏడన్నా ఉండు, లేదంటే ఊర్లో వచ్చి మాట్లాడే అందరూ పెద్ద మనుషులు ఉంటారు. 10 మంది కాకుండా 100 మంది కాకుండా 10 మంది అని చెప్తారు కదా. సరే పట్టు వాడు చెడిపోయింది అది చేద్దామని చెప్తారు. అట్లెందుకు అనుకుంటున్నావు అని కూడా అన్నాం. లేదు బావ నేను ఉండను బతకను అన్నాడు. వారం తర్వాత మళ్ళీ మంచిగా సడన్గా ఇట్లా చేసుకున్నాడు. అంటే చివరిగా మీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఏం చెప్పాడు మీకు? ఈ విషయం అయితే ఇది అప్పుల విషయం ఏం లేదు, ఇంకా బాగుండు బావ చేసుకోండి అయిపోయినా అందరూ మేము కూడా వ్యాపారం చేస్తాము. ఆ తోటల గురించి కూడా అడిగిండు, అయిపోయినా బావ అంటే ఇంకా కొన్ని ఉన్నారా తెంపాలని చెప్పినాం. ఇదే విషయం 3 రోజుల కింద మాట్లాడండి. తర్వాత కాల్ చేయలేదు ఇంకా మాకు. రాత్రి కాల్ చేసి ఈ విషయం చెప్పి ఇది చేసిండు. ఇంకా ఇది ఆ నరసింహ కుటుంబానికి చెందినటువంటి సభ్యుడు చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అప్పులు, అటు తను మామిడి తోటలు గత కొన్ని సంవత్సరాలుగా మామిడి తోటలు పట్టుకుంటూ తన ద్వారా కుటుంబ జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా అప్పులు భరించలేకపోయినా అటు మరోవైపు కూడా బ్యాంకులో లోన్లు తీసుకోవడం, మరోవైపు ప్రైవేటు గ్రామానికి చెందినటువంటి వ్యక్తులతో కూడా అప్పులు ఎక్కువ తీసుకోవడం, సుమారుగా 70 నుంచి 80 లక్షలు తీసుకోవడం, దానికి మిత్తి కలుపుకుంటే ₹1 కోటి పైగానే ఉంటుందని చెప్తున్నాడు. ఒక్కసారిగా చివరిగా తన యొక్క కుటుంబ సభ్యుడికి ఫోన్ చేసి ఇలా నేను బలవన్మరణకు పాల్పడుతున్నానని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఈ యొక్క ఘటనతోటి అటు 2 జిల్లా వ్యాప్తంగా కూడా 2 మండలాల్లో భూత్పూర్, అటు కిల్లాగనపురం మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏ కుటుంబానికి రావద్దని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, వనపర్తి జిల్లా.